సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ వైస్ చైర్మన్ కిషోర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు కౌన్సిలర్లు. సొంత పార్టీ కౌన్సిలర్లే తిరుగుబాటు ఎగురవేసి చైర్మన్ వైస్ చైర్మన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. సూర్యాపేట మున్సిపాలిటీలో మొత్తం 48 మంది కౌన్సిలర్స్ లో వివిధ కారణాలతో ఇప్పటికే 2 కౌన్సిలర్లు రాజీనామా చేశారు. ప్రస్తుతం ఉన్న సభ్యుల్లో అవిశ్వాసం నెగ్గాలంటే 32 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే బీఆర్ఎస్ చైర్పర్సన్ అన్నపూర్ణకు మద్దతుగా 14 మంది కౌన్సిలర్లు అనుకూలంగా ఉండగా 16 మంది సొంత పార్టీ కౌన్సిలర్స్ అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టారు. తిరుగుబాట ఎగరవేసిన 16 మంది కౌన్సిలర్లకు కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ మరియు వైస్ చైర్మన్ కిషోర్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, ప్రెసెంట్ అవిశ్వాస తీర్మానం మొదలైనట్టుంది. సో దీనిపై మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? సూర్యాపేట జిల్లా సూర్యాపేట మున్సిపాలిటీకి సంబంధించి అవిశ్వాస తీర్మానం సంబంధించి మాత్రం ఒక సందిగ్ధత నెలకొందని చెప్పవచ్చు. ఈ రోజు సూర్యాపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి అన్నపూర్ణ, అదేవిధంగా వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి కిషోర్ పై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అసమ్మతి వాదులు, అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీకి సంబంధించిన వ్యక్తులు కూడా అవిశ్వాస తీర్మానం కోరుతూ కూడా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ రోజు దానికి సంబంధించి ఓటింగ్ నిర్వర్తించాల్సిండగా 12 గంటలకు ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ చేయాలని చెప్పి భావించడం జరిగింది. కాకపోతే 12 గంటల వరకు కూడా ఈ కౌన్సిలర్స్ ఎవరు కూడా హాజరు కాని పక్షంలో జిల్లా కలెక్టర్ వెంటనే దీన్ని 3 గంటలకు వాయిదా వేసిన సందర్భం అయితే ఉంది. మొత్తంగా చూసినట్లయితే మాత్రము సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 48 వార్డులు ఉండగా 2 కౌన్సిలర్స్ మాత్రం రాజీనామా చేసిన సందర్భం అయితే ఉంది. మొత్తం 46 మంది సభ్యులు ఉండడం జరిగింది. సో ఈ అవిశ్వాస తీర్మానం ఎక్కాలంటే మొత్తం 32 మంది కౌన్సిలర్ల ఒక బలం అయితే అవసరమైన నేపథ్యం అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించేసి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి 30 మంది కౌన్సిలర్లకు గాను 16 మంది కౌన్సిలర్స్ ను ఈ చైర్పర్సన్ తో విభేదించేసి బయటకు రావడం జరిగింది. ఈ 16 మందికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్స్ 8 మంది, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన 4, బీఎస్పీకి సంబంధించిన 4 కూడా సపోర్ట్ చేసిన సందర్భం ఉంది. మొత్తంగా చూసినట్లయితే 32 మంది సభ్యులు కూడా మున్సిపల్ చైర్పర్సన్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని అవిశ్వాస తీర్మానం నిర్ణయించుకోవడం జరిగింది. అది అనుగుణంగా కలెక్టర్ కు సమర్పించిన నివేదికను కూడా వీరి యొక్క సంతకాలతో ఉండడం జరిగింది. ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారో మొదటి నుండి అంటే సూర్యాపేట సంబంధించినటువంటి బీఎస్పీకి సంబంధించినటువంటి అన్నపూర్ణపై జరిగినటువంటి ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని ఏ విధంగా సరే నెగ్గకుండా చేయాలని చెప్పేసి అనుగుణంగా పావులు కలుపుతుండడం జరిగింది. అయితే ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని నెక్కించాలన్న ఉద్దేశంతో మాత్రం కాంగ్రెస్ పార్టీ సంబంధించి ముఖ్యంగా జిల్లాకు సంబంధించినటువంటి 2 మంత్రులు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఖచ్చితంగా పై పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని ఎక్కించే విధంగా చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు పావులు కలుపుతున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే అసమ్మతి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్యాంపుకు పంపించడం జరిగింది. వారందరూ కూడా ఈ రోజు డైరెక్ట్ గా మున్సిపల్ కార్యాలయానికి వచ్చేసి యొక్క అవిశ్వాస తీర్మానంలో పాల్గొనాల్సిన ఉంది. కాకపోతే ఇప్పటి వరకు కూడా వాళ్ళు రానటువంటి పరిస్థితి, ఇంకా సందిగ్ధత అనేది కొనసాగుతూ ఉండడం జరిగింది. సో ఈ విధంగా ఎవరు కూడా కౌన్సిలర్ హాజరు కాని పక్షంలో దీనికి సంబంధించేసి వెంటనే ఆ యొక్క కలెక్టర్ వెంటనే 3 గంటలకు ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో 3 గంటలకు కూడా రాని పక్షంలో ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రము ఇక్కడ ఒక రకమైనటువంటి వాతావరణం నెలకొంది ఉందని చెప్పవచ్చు. రైట్.